ఇప్పుడు వస్తాడు ఇంకా ఏమైందన్నా స్క్రీన్కి ఆడిన తలకే వాళ్ళు కొట్టుకుంది ట్రైను ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు ట్రైన్ లేదు కానీ అక్క సెకండ్ టైం మనకు కనపడ్డది ఏమన్నట్టుంది లేదు ఆమె చేతిలో ఏదో ఉంది హలో హలో అరే ఏదిరా అరే తలకేది ఒరే అమ్మ ట్రైన్ నాకు రాలే ఇంత దూరం పారిపోవాలి ఏంటంటే కారణం కారు వస్తుందా ఇంకా ఫాలో అవుతలేమనండి హలో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఒక హర్రర్ గేమ్ ఆడుతున్నాం దీని పేరు బర్గర్ అండ్ ఫ్రైట్సా ఎస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు రైట్ అండ్ ట్రాఫిక్ ఓకే ఇన్స్ట్రక్షన్స్ ఇట్స్ లేట్ ఆర్డర్ లేట్ అయిందట్టుంది ఎవడు మాతో చెప్తుండు అదే అంటుండాడు అదే ఇంకో టైటిల్స్ వచ్చినాయి ఇంకేం టైటిల్స్ అయితే స్టార్ట్ అయితే ఎప్పుడైనా మనం ముందు రోడ్డు మీద ఏమన్నా ఉంటాయో చూద్దాం అయినా కూడా ఇంత చీకట్లో మనిషి అనేవాడు బుక్ చేసాడు ఏమన్నా మా ఊర్లో అయితే ఎవడు బుక్ చేయడు మీరు మీ ఊర్లో ఎవడైనా బుక్ చేసాడు కామెంట్ చేయండి గైస్ ఓ సారీ అనేది తిన్నాను సారీ గైస్ ఎవరు ఈ టైంలో బర్గర్ కాడికి పోతారా మా షాప్కి వెళ్ళండి సార్ ఆగలైతే ముసలి తాత ఇంత మొక్కం ఇంత కొందరు నిజమైన మొక్కం అంది ఏమన్నా నేను పొరగాన్ని వేసుకుపోతుండ సైలెంట్గా వెళ్తుండే ఈ చీకట్లా సైకిల్ కింద పడ్డదండి ఏమన్నా గుద్దేసి వెళ్తుండే అరే ఆ ముసలోడు కిడ్నాప్ చేస్తుండేవరా అమ్మ చీకటి చంద్రుని చూసుకుంటూ నేను ఎటు పోనిస్తుండే నాకు అర్థం కావట్లే ముందలా కలిసి ఇప్పుడు నాకు ఏదో కనపడ్డది మళ్ళా కూడా సైకిల్ డ్రైవర్ ఇస్తున్నారా మళ్ళా ఇటుకు వచ్చినాయి మనం ఓ ఐ షుడ్ యాడ్ ఏంటి లాస్ట్లో మావానా సారీ ఏంటిది MAWE ఎలా కనపడ్డది నాకైతే మళ్ళా పోతున్నాం సైకిల్ డ్రైవింగ్ చేసుకుంటా ఇంత చీకట్లో ఎవడైనా వెళ్తారంటారా సడన్గా ఏదైనా వచ్చి మీద పడాలంట ఎలుక వంటి దయ్యమా ప్రియమైన దయ్యమా ఎక్కడున్నావు దయ్యం ఏమన్నా ఏం లేదు ఓ తాత మళ్ళీ వచ్చాడు చేశాడు ఇందాక త్వరగాని ఓకే మళ్ళా ముసలుడు కనపడ్డాడంటే సైకిల్ కనపడుతుంది చూద్దాం సైకిల్ ఓ బ్లడ్ డూ యూ సీ దట్ వన్ అరే అక్కడ బ్లడ్ ఉందిరా రే ముసలోడు చింపేసి పోయింది కానీ కాలు వచ్చలేదు అటుపోతున్నాయి ముందలు పోదాం ముందలో పోతుర్రు ఓ మై గాడ్ అక్క ఏదిరా లేదు రే ఈ మాయ సడన్ సర్ప్రైజ్ ఇంత చీకట్లో ఎవరైనా ఒంటరిగా నచ్చుకుంటూ పోతారా ఓ మై గాడ్ ఇట్స్ లేట్ అట్లేందిరా రే
అంటే ఇందాక బ్లడ్ కనపడది. ఫస్ట్ బ్లడ్ ఏం లేదు, సెకండ్ దాంట్లో బ్లడ్ ఉంది సైకిల్ కాడ. ముసలాడు రెండిట్లో కామన్గానే వెళ్ళిండు. ఈసారి ఏం వెరైటీ ఉంటుందో చూద్దాం. ఎప్పుడు వస్తాడు ముసలాడు? వస్తాడు అనుకుంటా. ఇక వచ్చే టైం అయిందా? ఈ మూలకాన్ని వస్తాడు. ఈ మూలకాన్నేనా? అదే కాదు, కొంచెం ముందరట్టుంది. ఇప్పుడు వస్తాడు. ఇంకా ఏమైందన్నా స్క్రీన్కి? ఆడిన తలకే వాళ్ళు కొట్టుకుంటున్నాడు. ఓ మై గాడ్, ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుందే. సపోజ్ మన ఇంటికి మనం పోయి పనుకోకుండా ఏంద్రా రే ఇంత నైట్ డెలివరీ. అమ్మా ఏంద్రా అది బ్లడ్? సడన్గా భయం వేస్తున్నారు. అది ఎంతగానో ఉందిరా బ్లడ్. ముసలోడు అరే నాకు అర్థం కావట్లేదే. ఫస్ట్ సీన్లో బ్లడ్ లేదు, సెకండ్ దాంట్లో కొంచెం లైట్గా ఉంది, ఆ దాంట్లో ఎంత ఉంది రా బ్లడ్. నాకేదో డౌట్ కొడుతున్నా. ముసలోడు కూడా అట్ట కొట్టుకుంటాడు తలకైన దానికి. ట్రైను ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు ట్రైన్ లేదు, కానీ అక్క సెకండ్ టైం మనకు కనపడ్డది ఏమన్నట్టుంది కదా. ఆమె చేతిలో ఏదో ఉంది. హలో అరే ఏదిరా? అరే ఆవిడ తలకేది. ఒరే అమ్మ, ట్రైన్లో నన్ను చచ్చిపోయారా? ఎత్తనా జమ్మ దేవుడే. లాగెత్తరా. అది సపోజ్ పారిపోవాలరా ఫాస్ట్గా. అమ్మ తాడు అంటే ఇప్పుడు ఫస్ట్ వస్తుంది. చెట్లు కూడా కింద పడేసింది మనం వస్తున్నాం అని తెలిసి. కూర్చోబడ్డరా. అంత ఘోరంగా ఉందరా మొక్క దాన్ని. రెడీ టు గో. నక్క మళ్ళీ వస్తున్నట్టుంది. కొద్దిగా తిని పనుకోకుండా ఎందుకు ఇవ్వాలంత మనకి. కూల్ డౌన్ ఎలా కనపడుతుంది ఇక్కడనే. ఎటు రైట్. రే ఇంకెంత దూరం రీ? ఈ పార్టీకి ఇంత దూరం మనం ఇంత రాలే. ఇంత దూరం పారిపోవాలి అంటే మనకి 2 ఛాన్సెస్ ఇచ్చాడు అనమాట. నాకు అర్థం. ఫస్ట్ టైము పట్టుకున్నప్పుడు తోసేస్తుండు, సెకండ్ టైం పట్టుకున్నప్పుడు మళ్ళీ రీసెట్ అవుతుంది అన్నమాట. అర్థమైంది. అయితే ఈసారి దొరకద్దు, మనం సేఫ్గా పోవాలి. అమ్మ ఏంటది అర్థమవుతుంది ఎటుంటే రీసెట్ అవుతుంది. మళ్ళా వచ్చేసాం. ఈసారి రివర్స్లో ఉంది గైస్. నార్మల్గానే రివర్స్లో ఉంది అంతే. అంటే ఏమంత ఉండదు అనుకుంటా. నార్మల్ రివర్స్ అంటే ఏమంత ఉండదు నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. సేమ్ అదే రోడ్. ఆగండి. ఇందాక సైన్ బోర్డ్ చూసారా మీరు? హిప్నటైజ్ సింబల్ లాంటిది, ఇట్లా సర్కిల్. అది ఏమంటారు, రాజసాబ్ మూవీలు ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, కళ్ళుని హిప్నటైజ్ చేసినట్టు ఉంటాయి చూసారా, అలాంటి సింబల్ ఉంది. అంతకుముందు బెడ్, అక్కడ బెడ్ సింబల్ ఉంది. ఇది ఇప్పుడు హిప్నటైజ్. ఈసారి కొంచెం తేడాగానే ఉంది. చూద్దాం. నాకు చిన్న ఉత్సవాలేదురా రే.
గులాబ్జాములు కలగలా ఆడిపోతున్నాయి. మాది నాకు దాన్ని చూస్తే అది ఇక్కడ సైకిల్ లేదు కానీ ఇప్పుడు రక్తం ఉంది. పార్ట్ 2 అంటే సెకండ్ టైం పోయినప్పుడు రైడ్లో ఎంత ఉందో అంతే ఉంది. నార్మల్ కాగా రే వద్దు 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 వద్దు. ట్రైన్ అయితే రాలేదు ఈసారి, మంచిగానే ట్రైన్ ఏంటి. అరే పోయినసారి కేవ్ ఇది లేదురా, మనకేదో తేడా కొడుతుంది ఇట్లా పోతుంటే. ఇలాంటి టెస్ట్లు నేను ఎక్కడికైనా వెళ్తున్నా, వెళ్ళిన చోటికి వెళ్తున్నా ఎందుకు ఒక్కసారి నిజంగా హిప్నటైజ్ అవుతుంది నేను. అలానే మీరు అబ్జర్వ్ చేశారా ఏంటిది అది? ఓహో నేను దాని గుర్తు ఏంటి రయ్యి చిన్న చిన్నగా లైట్లు వస్తున్నాయి. నేను ఎక్కడ ఆగాలనుకోవట్లే, నాకేదో భయం వస్తుంది. సరే నేను ఎక్కడికి పోగాను మీకు వస్తే వద్దు, రిస్క్ అయితే వద్దు. ఏంది లైట్ చేంజ్ అయింది, వెనకాల ఏమైనా వస్తుందా? ఈ అమ్మాయి ముసలోడే నాయకులు పడ్డాడు. కార్ అంటే ఆ ముసలోడు దయ్యమా? అమ్మాయి తోటి ముసలోడు అన్నందుకు కోపం వస్తుంది. ఎవరయ్యా తాత వదిలేయండి, తాత వదిలే అంకుల్ అన్న, అంకుల్ వదిలేయండి అంకుల్. ఈ అమ్మాయి వస్తుంది వెనక. మై గాడ్ రోడ్లు ఏందిరా రే, మనం ఏదో బ్రిడ్జ్ మించిపోతున్నాం. సైకిళ్ళు ఇట్లా తోలాలంటే కష్టమే. ఓకే 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 వాడు స్లోగా తోలుతున్నట్టు అంకులు, స్పీడ్ తోలట్లేదు. ఎందుకంటే మళ్ళీ అడుగడు గుంటలు పడతాడేమో. నేను వెనకాల తిరిగి చూద్దాం అనుకుంటున్నా కానీ ముందర కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే అయిపోదు గోల్స్కి, మళ్ళీ అలా పడితే ప్రాబ్లం అవుతుంది. డిస్టెన్స్ ఉంటే నేను చూసేవాడిని, చూపించేవాడిని వెనకాల అయ్యాడు వస్తుంటా రాట్లేడా. ఓకే ఒరే రాట్లేడా రే, అంటే అక్కడ చిన్నదే కదా సైకిల్ మాత్రం వెళ్ళి అంత గ్యాప్ ఉంది. థ్యాంక్ యూ, మంచిదే. రైట్ సెట్ ఆడు ముసలోడు పోయిండు. మళ్ళా వచ్చినాం రే, ఎన్నిసార్లు రా బాబు. అసలుకి ఈసారి అన్నీ కనపడతలే. ఇట్స్ లేట్ ఒకటే లేటు నేను చదివినాను, షుడ్ అనేది అసలు కానీ కనపడలేదు. చూద్దాం ఈసారి ఈ రౌండ్లో ఈ టైంలో. రే ప్రతిసారి ఆ సైన్ బోర్డు చేంజ్ అవుతున్నట్టుంది నాకు తెలిసి. నేను అబ్జర్వ్ చేయలే కానీ ఫస్ట్లో, సెకండ్లో అబ్జర్వ్ చేసిన బెడ్ ఉంది, థర్డ్లో అబ్జర్వ్ చేయలే కానీ ఫోర్త్లో అయితే హిప్నటైజ్ ఉంది. ఇది 5th కదా, 5th ఇప్పుడు ఏదో కేవ్ ఉంది. కేవ్ అంటే ఇట్లా ఇప్పుడు ఫస్ట్ సైకిల్ చూడరా తొక్కేది, డెలివరీ బాయా మళ్ళానే. అరే అంకాడి ఫాస్ట్ పోతే మంగళ ఆగిపోయి రావచ్చాము. అది సైజు ఫాస్ట్ అయిపోవట్లేదు రే, ఆడు ముందర కన్నే కనపడుతుంది, కన్ను అయిపోదు, కనపడనే కనపడుతుంది. ఓ షెడ్ నో. అరే ఏంద్రా ఇది ఇంత దూరం ఉంది, మెలకలు తిరుగుతుంది. పోయినా సరే ఇంతకాలం లేదు కదా. వచ్చిందిరా బాబు కేవ్ కేక. అరే అసలు కాడు సైకిల్ కూడా ఏడిపోయిండ్రా ఇప్పటికిప్పుడు మాయండు. మధ్యలో ఉన్న కట్లు ఉన్నాయంటే అంటే షార్ట్ కట్స్ పైన. ఇప్పుడు సైన్ బోర్డు సైకిల్ వేసుకోవాలనా, సైకిల్ మాత్రం రెడీ. ఆడు అంత ఫాస్ట్ పోతుంది, నాది సైకిల్ స్లోగా పోతుంది. ఫస్ట్ దొక్కడాడు, ఫాస్ట్గా పోరా బాబు, నువ్వు ఇంత స్లోగా పోతే కష్టం. ఏంది అరే ఓ అంత పెద్దగా సడన్గా అట్లంత పెద్దగా ఎదిగిందిరా. ఈ అమ్మ వస్తున్నట్టుంది రే, ఇది వస్తుంది. మనం ఫాస్ట్ పోవాలి, ఫాస్ట్ మరి తొక్కట్లేదు ఫాస్ట్గా. అది ముందర నాకేం కనపడలేదు.
అమ్మా సడన్గా ఇచ్చింది రే ఇంతమంది ఏది ఎంతమంది సైకిల్ డ్రైవర్స్ ఇంద్రా రే వాడు గొడవ నుంచి వచ్చిండు ఇప్పుడు ఓడి అమ్మ పడువా ఓకే 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 నాకు అర్థమైంది వీళ్ళు కూడా నాయమే ఆర్డర్ దాన్ని ఒరే టచ్ అయితే నాకు డ్యామేజ్ వస్తుందా అంటే టచ్ చేయకుండా నేను సైకిల్ దొక్కాలా ఓకే ఓకే అమ్మాయి అందరు అయిపోయారు సడన్గా ఓడి ఇక్కడ చిన్న ఉంది వీళ్ళకి రాలేదేమో సిట్టు మనము ఉరి ఇది ఎక్కడ మ్యాజిక్ రా ఏంది బ్యాక్ సైడ్ రెడ్ అయిందంటే కారణం కార్ వస్తుందా అనుకున్నా ఆ ముసలోడు వస్తుంది అనుకున్నా అప్పటికే చెట్టు ఏం కాదు స్లోగా వెళ్తుండు మనం పోదాం ఫాస్ట్ అది చేతిలో తాకితే ఎట్లా తక్కువ అంటే ఫాలో అవుతలే మనల్ని జమ్ముత్తి ఈడెక్కడ పడరా రే ముందరంగా వచ్చి అట్టటి వచ్చిండ్రు ఆయన ఎంతసేపు వెనకల్లో ఉండే కదా రే మళ్ళా పోవాలా అరే ఈసారి మొత్తం స్కై మొత్తం చెందిందిరా ఇట్స్ టూ లేట్ ఈసారి స్కై చూడండి గైస్ ఒకసారి మొత్తం రెడ్ కలర్లో అయిపోయింది ఏంద్ర ఇది ఎట్లుంది నేను పాతాళంకి వచ్చిన దాన్ని ఏమంటారు ఏంది ఏమో అనుకుంటులే ఏంద్ర అక్కడ గోస్ట్ నాకేం భయం లేదు మిమ్మల్ని చిన్న దేయాలి ఇందాక ఫస్ట్ ఏమైంది అమ్మా రే కింద పడద్దురా అంతే ఫస్ట్లో చూసింది పెద్దదే ఏమంటారు మనన్నాయి ఫస్ట్ అది పట్టుకుంది గుంజింది అవతలకి వేసేసినాం మనం అది కూడా చిల్లరదేమో మన దృష్టిలో సరే ముందలేదు ఉన్నట్టుందే పెంచరు కింద పడదు రే అరే ఇది రియల్గా పాతాలమా అంటే రే నేను లేసు అమ్మ ఏమైంది నాకేమైందిరా జమ్మ వచ్చింది తక్కువ వచ్చింది అయ్యా నీ కళ్ళు మూసుకుంటా నీ కళ్ళు తెలిసిన కానీ అమ్మ తలే తిప్పి మొత్తం రివర్స్ తిప్పింది కదా ఇప్పుడు చేతులు కాళ్ళు ఎనఫ్ బ్యాక్ సైడ్ ఏంటిది అంటే నాకు అర్థం కదే ఎవరిది మనది యూ డో నాట్ బిలీవ్ అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన వాడివి కాదు అంటే నేను ఈ ప్రపంచానికి సంబంధించిన వాడిని కదా ఎస్కేప్ బయటికి వచ్చిన ఇప్పుడు అంటే మనం ఎంతసేపు కలర్లో ఉన్నామా ఓకే మనం ఎంతసేపు కలర్లో ఉన్నామారా కలర్ ఇట్లా రక్తం ఉంది కదా దానికి ఇప్పుడు రక్తం ఉన్నట్టు కనబడుతుంది ఓకే ఆర్డర్ పక్క ఒరే అంటే మనమే అమ్మాయిని గుద్దినాక మనం స్లో కోల్పోయినాం నాకు అర్థమైంది ఇప్పుడు స్లో కోల్పోయేసరికి అమ్మాయి ఆత్మ మనల్ని ఆట ఆడుకుంటున్నట్టు కలగంతున్నాం అంతే కదా ఓకే గాయస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చితేనే చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ